మహాభారతం అరణ్య పర్వం ద్వితీయ శ్వాసము. ఒకరోజు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్న అగస్త్యుడు ఒక లేత చిగురుటాకును ఆధారం చేసుకొని వేలాడుతున్న తన పితరులను చూచాడు. అయ్యా, మీరు ఎందుకు ఇలా వేలాడుతున్నారు అని అడిగాడు. నాయన, మేము నీ పితృదేవులము. నీవు వివాహం చేసుకొనకుండా సంతానహీనుడవు అయ్యావు. అందుకు మాకు ఉత్తమ గతులు లేక ఇలా అయ్యాము. కాబట్టి నీవు పెళ్లి చేసుకొని సంతానాన్ని పొందు, మాకు ఉత్తమ గతులు ప్రసాదించు అని అన్నారు. అగస్త్యుడు అలాగే అన్నాడు. ఆ సమయంలో విదర్భరాజు సంతానం కోసం పరితపిస్తున్నాడు. తన తపోమహిమతో అగస్త్యుడు అతనికి ఒక కూతురుని అనుగ్రహించాడు. ఆమె పేరు లోపాముద్ర. ఆమె పెరిగి యవ్వనవతి అయింది. తగిన వరుని కోసం వెతుకుతున్నాడు విదర్భరాజు. అప్పుడు అగస్త్యుడు విదర్భరాజు వద్దకు పోయి లోపాముద్రను తనకు ఇచ్చి వివాహం చెయ్యమని అడిగాడు. అయ్యో, ఆ నిరుపేద బ్రాహ్మణ నా కూతురికి భర్త. ఆమె కూడా నారబట్టలు కట్టుకోవలసిందేనా అని పరితపించాడు. అప్పుడు లోపాముద్ర తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, నన్ను అగస్త్యునికి ఇచ్చి వివాహం చేయండి అని అడిగింది. చేసేది లేక విదర్భరాజు లోపాముద్రను అగస్త్యునికి ఇచ్చి వివాహం చేశాడు. లోపాముద్ర భర్త వెంట నార చీరలు ధరించి వెళ్ళింది. ఒకరోజు అగస్త్యుడు లోపముద్రను చూచి మోహితుడై ఆమెతో సంభోగించదలిచాడు. అప్పుడు లోపముద్ర భర్తకు నమస్కరించి, నాదా, సంతానార్థము భర్త భార్యతో కలవడం సహజము. కాని తమరు నన్ను సకలాలంకార భూషితను చేసి నాకు గర్భాధానము చేయమని నా ప్రార్థన అని కోరింది. అప్పుడు అగస్త్యుడు, నా వద్ద ధనము ఆభరణములు లేవు. వాటి కొరకు నా తపశక్తిని వృధా చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ధనం కోసం అగస్త్యుడు శ్రతర్వుడు అనే రాజు వద్దకు వెళ్ళాడు. శ్రతర్వుడు తన వద్ద ధనం లేదన్నాడు. అప్పుడు శ్రతర్వుడు అగస్త్యుడు కలిసి ప్రదర్శుడు అనే రాజు దగ్గరికి వెళ్ళి ధనం కోరారు. ఆ రాజు కూడా తనకు ఆదాయ వ్యయాలు సమానము మిగులు ధనం లేదు అన్నాడు. తర్వాత ఆ ముగ్గురు దశదస్యుడి వద్దకు వెళ్ళి ధనం అడిగారు. ఆయన కూడా తనకు మిగులు ధనం లేదన్నాడు. కాని ఇలా అన్నాడు, మునీంద్ర, ఇల్వలుడు అనే వాడు ఉన్నాడు. అతను గొప్ప ధనవంతుడు. అతను మీ కోరిక తీరుస్తాడు అని అన్నాడు. వెంటనే అందరూ ఇల్వలుడి వద్దకు వెళ్ళారు. అగస్త్యుడు ఇల్వలుని ధనం అడిగాడు. ఇల్వలుడు మామూలుగా వాతాపిని మేకగా మార్చి వండి వడ్డించాడు. ముందు అగస్త్యుని తినమన్నాడు. ఈ విషయం మిగిలిన రాజఋషులు గ్రహించారు. మునీంద్ర, ఈ ఇల్వలుడు తన తమ్ముని వాతాపిని మేకగా మార్చి వండి వడ్డించాడు. తరువాత వాతాపి మీ పొట్టను చీల్చుకొని వస్తాడు. అందువలన మనం ఇక్కడ భోజనం చేయరాదు అని చెప్పారు. అగస్త్యుడు చిరునవ్వు నవ్వి ఆ భోజనం మొత్తం తినేశాడు. ఇల్వలుడు తన తమ్ముని వాతాపిని బయటకు రా అని పిలిచాడు. అగస్త్యుడు పొట్ట తడుముకుంటూ బ్రేవుమని త్రేల్చేశాడు. అంతే, వాతాపి అగస్త్యుని కడుపులో జీర్ణం అయిపోయాడు. అందుకే మనం ఇళ్లలో తల్లులు పసిబిడ్డలకు ఉగ్గుపాలు పట్టినా, పాలు పట్టినా, ఇంకా ఏదైనా ఆహారం పెట్టినా తర్వాత ఆ బిడ్డ పొట్ట మీద నిమురుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. అంటే తిన్నది అంతా జీర్ణం కావాలని అర్థం. తన తమ్ముడు వాతాపి జీర్ణం కావడం చూచి ఇల్వలుడు భయపడ్డాడు. అయ్యా,
మీరు కోరిన ధనం ఇస్తాను అని అన్నాడు. ఆ ధనంతో అగస్త్యుడు లోపాముద్ర కోరిక తీర్చాడు. అప్పుడు అగస్త్యుడు లోపాముద్రను అడిగాడు, నీకు 10 మందితో సమానమైన నూరుగురు కొడుకులు కావాలా, లేక 100 మందితో సమానమైన 10 మంది కావాలా, లేక 1000 మంది కొడుకులు కావాలా, లేక 1000 మందితో సమానమైన ఒక్కడు కావాలా అని అడిగాడు. దానికి లోపముద్ర, నాకు 1000 మందితో సమానమైన బలవంతుడు బుద్ధిమంతుడు అయిన ఒక్క కొడుకు ప్రసాదించు అని అడిగింది. తర్వాత లోపముద్ర గర్భం దాల్చింది. దృఢస్యుడు అనే తేజస్వి గుణవంతుడు అయిన కొడుకును కన్నది. ఆ విధంగా అగస్త్యుడు తన పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలిగించాడు. మహాభారతం అరణ్య పర్వము ద్వితీయ శ్వాసము సంపూర్ణం. తృతీయ శ్వాసము. పాండవులలో మధ్యముడు అర్జునుడు. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడే జనమేజయుడు. జనమేజయుడు సర్పయాగం చేశాడు. ఆ సమయంలో వేదవ్యాసుని శిష్యుడైన వైశంపాయనుడు మహాభారత కథను జనమేజయ మహారాజుకు వినిపించాడు. అప్పుడు రోమహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవణుడు సూతి ఆ మహాభారత కథను విన్నాడు. తను విన్న మహాభారత కథను శౌనక మహర్షి సత్రయాగం చేసిన సందర్భంలో శౌనకాది మహామునులకు ఇలా వినిపించాడు. ఆ ప్రకారంగా మహాభారత కథను నైమిషారణ్యంలో శౌనక మహర్షి ఆశ్రమంలో రోమహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవణుడు సూతి అనే పౌరాణికుడు శౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజు కోరిక మేరకు రోమశ మహర్షి అగస్త్య మహాముని కథను సవిస్తారంగా చెప్పసాగాడు. కృతయుగంలో వృతాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు తన అనుచరులు అయిన కాలకేయులు అనే రాక్షసులతో కలిసి దేవతలను పీడిస్తూ ఉండేవాడు. దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి వృతాసురుని చంపడానికి మార్గం చెప్పమన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారిని చూచి, మీరు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న దదీచి అనే మహర్షి దగ్గరికి వెళ్ళండి. ఆయన తన ఎముకలు మీకు దానం ఇస్తాడు. ఆ ఎముకలతో చేసిన ఆయుధాలతో మీరు వృత్తాసురుణ్ణి సంహరించండి అని చెప్పాడు. దేవతలు దదీచి దగ్గరకు వెళ్ళి ఆయన ఎముకలు ఇవ్వమని అడిగారు. ఆ మహాముని తన ప్రాణాలు విడిచి తన ఎముకలను దానంగా ఇచ్చాడు. అందులో ఉన్న ఒక ఎముకతో ఫస్ట్ అనే ప్రజాపతి వజ్రాయుధాన్ని తయారు చేశాడు. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్రాసురుని సంహరించాడు. వృత్రాసురుని అనుచరులైన కాలకేయులు ఇంద్రుడికి భయపడి పగలంతా సముద్రంలో దాక్కొని రాత్రి వేళలో బయటకు వచ్చి జనులను ఋషులను బాధిస్తూ ఉండేవారు. అప్పుడు ఇంద్రునితో సహా దేవతలు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి వారితో ఇలా అన్నాడు, కాలకేయులు మహాబలవంతులు, పైగా సముద్రంలో ఉన్నారు కాబట్టి వారిని సంహరించడం వీలు కాదు. సముద్రంలోని నీరు ఇంకిపోతే సంహరించవచ్చు. కాబట్టి మీరు అగస్త్యుని వద్దకు వెళ్ళండి, తరుణోపాయం అడగండి అని చెప్పాడు. దేవతలు చేసేది లేక అగస్త్యుని వద్దకు వెళ్ళి తమ కష్టాలను విన్నవించారు. మహానుభావ, పూర్వం వింధ్య పర్వతము పెరిగి జగత్తుకు విపత్తుగా పరిణమించినప్పుడు తమరే కదా ఆ కీడును తొలగించినది. అదే ప్రకారం ఇప్పుడు కూడా మాకు ఈ కష్టాన్ని తొలగించండి అని ప్రార్థించారు. ఇది విని ధర్మరాజు, అయ్యా, వింధ్య పర్వతం ఏమిటి, పెరగటం ఏమిటి, దయచేసి నాకు సవిస్తారంగా వివరించండి అని కోరాడు. అప్పుడు రోమశుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు. ప్రతిరోజు సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేయడం ఆనవాయితీ. అది చూసి వింధ్య పర్వతానికి ఆగ్రహం కలిగింది. సూర్యదేవ, కొండలకు నేను రాజును, నాకు ప్రదక్షిణం చేయకుండా నువ్వు ఆ మేరు పర్వతానికి ఎందుకు ప్రదక్షిణం చేస్తున్నావు అని గర్వంతో పలికాడు.
దానికి సూర్యుడు, ఇది నేను బ్రహ్మదేవుని ఆజ్ఞ సారం చేస్తున్నాను అని పలికాడు. ఆ మాటలకు వింధ్య పర్వతానికి చాలా కోపం వచ్చి అలాగే పైకి ఎదిగిపోయాడు. సూర్యుడు చంద్రుడు తిరిగే మార్గాలు నిరోధించాడు. అప్పుడు సూర్యుడు చంద్రుడు తమ తమ విధులు నిర్వర్తించలేక పోయారు. లోకమంతా చీకటి అయింది. లోకాలు అల్లకల్లోలం అయ్యాయి. దేవతలంతా అగస్త్యుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలిసి వింధ్య పర్వతము వద్దకు వచ్చారు. ఓ వింధ్య పర్వతమా, నేను నా భార్య దక్షిణ దిక్కుగా వెళుతున్నాము. మాకు దారి ఇవ్వు అని అడిగాడు. దానికి వింధ్య పర్వతము అలాగే అని భూమికి సమానంగా దిగాడు. అగస్త్యుడు వింధ్య పర్వతము దాటి వెళుతూ, వింధ్య, నేను తిరిగి వచ్చు వరకు ఇలాగే ఉండుము అని అన్నాడు. అప్పటి నుండి ఆ వింధ్య పర్వతము ఎదగడం ఆగిపోయింది. అగస్త్య ముని ఆగమనం కోసం నిరీక్షిస్తూ వింధ్య పర్వతం అలాగే ఉంది అని రోమశుడు ధర్మరాజుకు తెలియజెప్పాడు. తరువాత అసలు కథ చెప్పసాగాడు. అప్పుడు అగస్త్యుడు దేవతలను చూచి, మీకు వచ్చిన అపాయం ఏమిటి? దానికి నేనేమి చేయాలి అని అడిగాడు. అప్పుడు దేవతలు అగస్త్యునితో సముద్ర జలాన్ని పానం చేయమని కోరారు. అగస్త్యుడు సముద్రం వద్దకు వెళ్ళి సముద్ర జలాన్ని అంతా తాగేశాడు. అప్పుడు సముద్రంలో ఉన్న జలచరాలు, వాటితో పాటు కాలకేయుడు మొదలైన రాక్షసులు బయటకు వచ్చారు. దేవతలు వారితో యుద్ధం చేసి వారిని చంపారు. చావాగా మిగిలిన వారు పాతాళానికి పారిపోయారు. అప్పుడు దేవతలు అగస్త్యుని చూసి, దేవ, మీ దయ వలన రాక్షస బాధ తప్పింది, మరల సముద్రాన్ని జలంతో నింపండి అని ప్రార్థించారు. దానికి అగస్త్యుడు, దేవతలారా, అది నాకు సాధ్యం కాదు. సముద్రం నీరు అంతా నా పొట్టలో ఇంకిపోయింది అని చెప్పాడు. దేవతలందరూ మరలా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మూరపెట్టుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో, అది ఇప్పుడు సాధ్యం కాదు. చాలా కాలం తర్వాత భగీరథుడు అనే మహారుషి ఈ సముద్రాన్ని జలంతో నింపగలడు అని చెప్పాడు అని రోమశుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు. అప్పుడు ధర్మరాజు మహర్షి, భగీరథుడు ఎలా సముద్రాలను జలంతో నింపాడు అని అడగగా రోమశుడు ఇలా చెప్పసాగాడు. ధర్మజ, పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. వారు వైదర్భి, శైబ్య. అతనికి సంతానం లేదు. అందుకని సగరుడు కైలాసం వెళ్ళి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. తనకు సంతానం సంప్రాప్తించమని అర్థించాడు. శివుడు అలాగే అని వరమిచ్చాడు. తరువాత సగరుని ఇద్దరు భార్యలు గర్భం ధరించారు. వైదర్భి గర్భాన ఒక అలాబు ఫలము అనగా అనపకాయ పుట్టింది. శైబ్య గర్భాన అసమంజసుడు అనే కొడుకు పుట్టాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది, రాజా, ఆ కాయలో ఉన్న విత్తనములను ఒక నేతి కుండలో పెట్టి కాపాడుము. అందులో నుండి నీకు 60,000 మంది పుత్రులు జన్మిస్తారు అని పలికింది. అలాగే సగరునికి 60,000 మంది కుమారులు జన్మించారు. ఆ 60,000 మంది పెరిగి పెద్దవారై లోకకంటలుగా తయారయ్యారు. దేవతలను ఋషులను బాధిస్తున్నారు. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలను చూచి, వారి గర్వం ఎక్కువ కాలం ఉండదు, త్వరలో వారు చనిపోతారు అని చెప్పాడు. ఇంతలో సగరుడు అశ్వమేధ యాగం చేయడానికి సంకల్పించాడు. యాగాశ్వమును రక్షించే బాధ్యతను కొడుకులకు అప్పగించాడు. ఆ యాగాశ్వము లోకమంతా తిరిగి నీళ్లు లేని సాగరంలో దూకి అదృశ్యమైంది. సగరుడి కొడుకులు యాగాశ్వం కోసం సముద్రాన్ని తవ్వారు. వారికి ఈశాన్య దిక్కుగా ఉన్న కపిల మహాముని ఆశ్రమం సమీపంలో యాగాశ్వం కనిపించింది. కపిలుడే తమ అశ్వాన్ని దొంగిలించాడని సగరుని కుమారులు ఆయనను అవమానించారు. ఆ మహాముని కోపాగ్నికి భస్మమయ్యారు.
ఆ సంగతి నారదుని వలన సగరునికి తెలిసింది. సగరుడు దుఃఖించాడు. ఆ సమయానికి శైబ్య కుమారుడు అయిన అసమంజసునికి ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు అంశుమంతుడు. సగరుడు తన మనువడు అంశుమంతుని చూచి, నాయనా, నా కొడుకులు చనిపోయినందుకు నేను బాధపడను, కాని అశ్వమేధ యాగం సగంలో ఆగిపోయింది, దానిని నీవు పూర్తి చెయ్యి అని కోరాడు. అలాగే అని అంశుమంతుడు సాగర తీరానికి వెళ్ళాడు. అక్కడ కపిల మహాముని ఆశ్రమం చూసి కపిల మహామునికి నమస్కరించి తను వచ్చిన పని చెప్పాడు. కపిల మహర్షి యాగాశ్వాన్ని అప్పగించాడు. అంశుమంతా, నీ చేత తేబడిన ఈ యాగాశ్వంతో నీ తాత సగరుడు అశ్వమేధం పూర్తి చేస్తాడు. నీ మనుమ మనుమడు భగీరథుడు గంగను భూమి మీదకు తెచ్చి సాగరాన్ని నింపుతాడు అని పలికాడు. అంశమంతుడు యాగాశ్వాన్ని తాతగారికి ఇచ్చాడు. సగరుడు అశ్వమేధం పూర్తి చేశాడు. సముద్రాన్ని తన కుమారునిగా స్వీకరించాడు. అప్పటి నుండి సముద్రానికి సాగరం అని పేరు వచ్చింది. అంశమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథుడు జనరంజకంగా రాజ్యం చేశాడు. భగీరథుడు సగరుని వృత్తాంతం తెలుసుకున్నాడు. సాగరాన్ని జలాలతో నింపాలని అనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళాడు. గంగాదేవిని గూర్చి ఘోర తపస్సు చేశాడు. గంగాదేవి ప్రత్యక్షమయ్యింది. అమ్మా, నీవు ఆ దేవ మార్గాన్ని వదిలి భూమికి దిగి రావాలి, సాగరాన్ని జలాలతో నింపాలి, సగరపుత్రులకు మోక్షం కలిగించాలి అని కోరాడు. అలాగే వస్తాను, కాని నేను భూమికి దిగేటప్పుడు నా ఉధృతిని భరించేవాడు ఆ పరమశివుడు ఒక్కడే, కాబట్టి ముందు నీవు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకో అంది గంగ. తర్వాత భగీరథుడు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు భగీరథునితో, నీవు గంగను తీసుకొని రా, నేను భరిస్తాను అని అన్నాడు. మరల భగీరథుడు గంగను ప్రార్థించాడు. గంగ భగీరథుని వెంట భూమికి దిగి వచ్చింది. శివుడు ఉధృతంగా దుముకుతున్న గంగను తన జటాజుటంలో ధరించాడు. తరువాత గంగ శివుని జటాజుటం నుండి భూమి మీదికి దిగి వచ్చింది. సాగరాన్ని తన జలాలతో నింపింది. అప్పటి నుండి గంగా నదికి భాగీరథి అనే పేరు కూడా వచ్చింది అని రోమశుడు గంగావతరణం వృత్తాంతాన్ని ధర్మరాజుకు వివరించాడు. తరువాత ధర్మరాజు గంగ, నంద, అపరనంద నదులలో స్నానం చేశాడు. తరువాత వారు హేమకూట పర్వతం చేరుకున్నాడు. అక్కడ రాళ్ల నుండి అగ్ని పుడుతూ ఉంది. ఆ అగ్నికి మేఘాలు ఆకర్షితమవుతున్నాయి. తరువాత వారు విశ్వామిత్రుని ఆశ్రమం చేరుకున్నారు. అక్కడికి దగ్గరలో ఉన్న ఋష్యశృంగుని సరోవరం చూశారు. దానిని గురించి రోమశుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు. మిగతాది రేపటి వృత్తాంతంలో తెలుసుకుందాం. ఇలా మన భూమి మీదకు గంగను తీసుకొచ్చి భగీరథుడు సముద్రాన్ని నింపడం వలన ఇప్పుడు మనకు సముద్రం ఏర్పడిందని తెలుసుకున్నాం.